దేవుని నామానికి స్తోత్రములు. అన్నయ్యకి నా వందనములు, దైవ సేవకులకి నా వందనములు, కూడి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేక వందనములు తెలియజేస్తున్నాను. మరి ఆదివారం ఉదయం ప్రేక్ జరిగినప్పటికీ మరి సాయంత్రం మరి పిడుగురాల నుంచి మేము వస్తున్నామని మీరు అందరూ ఆసక్తితో మా కొరకు వచ్చినందుకు మరి ఒక్కసారికి మీ అందరికీ నా ప్రత్యేక వందనములు తెలియజేస్తున్నారు. మరి అందరూ ఈ జ్ఞానవాక్కు మెసేజ్ను వినటానికి అందరూ సంతోషంగా ఉన్నారా? అందరూ వినటానికి రెడీగా ఉన్నారా? రెడీగా ఉన్నట్లయితే హల్లెలూయా చెప్పండి. వెరీ గుడ్, వెరీ గుడ్. మీ అందరూ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నారు. మిమ్మల్ని చూస్తే నాకు ఇంకా చెప్పాలని ఉత్సాహం వస్తుంది. కాబట్టి నేను మీకు జ్ఞానవాక్కు అంటే ఏంటంటే దేవుడు ఒక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు రిఫరెన్స్ చూపించి చెప్తాను. బైబిల్ ఉన్న వాళ్ళు ఓపెన్ చేసి చదవండి. 1 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము. దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది. నాకెళ్ళి చూడండి పిల్లలు, అందరు నాకెళ్ళి చూడండి. దేవుడు సృజించిన ప్రతి ఒక్క వస్తువు మంచిది అంటున్నాడు. అంటే దేవుడు ఏ వస్తువుని సృజించాడు? ఈ భూమి మీద అన్ని వస్తువులను ఆయనంట మంచిగా సృజించాడు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే ఈ టేబుల్ ఒక వస్తువు, ఈ మైక్ ఒక వస్తువు, ఈ వైర్ ఒక వస్తువు, ఆ మైక్ అంటే ఆ సౌండ్ బాక్స్ ఒక వస్తువు. ఇలా దేవుడు సృజించిన ప్రతి ఒక్క వస్తువు మంచిది అంటున్నాడు. కాబట్టి అసలు జ్ఞానవాక్కు అంటే ఏంటంటే ఫస్ట్ స్టెప్ 1 మనం ఏం తెలుసుకుంటున్నామంటే ఒక వస్తువుని తీసుకొని దేవుడు మరి వస్తువు మంచిది అన్నాడు. ఇప్పుడు మంచిది అంటే దాని గురించి మీరు తెలుసుకున్నప్పుడు అది మంచిదో చెడ్డదో మీరు చెప్పగలుగుతారు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎలా అర్థమవుతుందంటే మీరు కొత్తగా స్కూల్కి వెళ్ళారనుకోండి, మీ ఫ్రెండ్ ఉంటారు, తనతో నువ్వు సహవాసం చేస్తే తను మంచి అమ్మాయ చెడ్డ అమ్మాయ, తనలో ఏ క్వాలిటీస్ ఉన్నాయని మీకు అర్థమవుతుందా లేదా? అర్థమవుతుంది. అలాగే మరి దేవుడు ఏమంటున్నాడు? దేవుడు సృజించిన ప్రతి ఒక్క వస్తువు మంచిదంట. మరి ఆ వస్తువు మంచిది అంటే మనం ఎలా తెలుసుకుంటాం? ఆ వస్తువు ఎన్ని విధాలుగా మనకు ఉపయోగపడుతుందో తెలుసుకున్నప్పుడు మనం ఏం చేస్తాం? ఆ వస్తువుని బట్టి దేవుణ్ణి మనం మహిమపరచాలి. ఇది జ్ఞానవాక్కు కాన్సెప్ట్. కాబట్టి ఈ దినాన నేను మీకు ఒక అంశం చెప్పబోతున్నాను. అదేమనగా మీరందరూ పిల్లలు కాబట్టి మీరు రెగ్యులర్గా యూజ్ చేసే వస్తువులు ఏంటి? పెన్సిల్, స్కేల్, ఎరేజర్. ఇవి అందరూ యూజ్ చేస్తారా లేదా? వెరీ గుడ్, మీరందరూ మంచిగా రెస్పాండ్ ఇస్తున్నారు. ఓకే, పెన్సిల్, స్కేల్, ఎరేజర్ ఇవన్నీ మనం ఎట్లా ఉపయోగిస్తున్నాం? ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకున్నట్లయితే మీ అందరికీ హోంవర్క్స్ ఉంటాయా ఉండవా? అందరు స్కూల్కి వెళ్తారు కాబట్టి హోంవర్క్స్ అనేవి ఇస్తారు. ఆ హోంవర్క్ డైరెక్ట్ మీరు పెన్నుతో రాశారనుకోండి, మీకు రాయటం అంత అవగాహన లేదు కాబట్టి పెన్సిల్తో అయితే ఏం చేస్తారు? తప్పులు పోయినా ఎరేజ్ చేసుకొని మంచిగా రాస్తారు. ఓకే, గెట్ మై పాయింట్. అర్థమవుతుందన్నమాట అందరికీ? ఏమంటే ఏం చేస్తారు? మీరు అందరూ పెన్సిల్ తోటి చక్కగా రాస్తారు. ఒకవేళ మిస్టేక్ పోయింది అనుకోండి, ఎరేజర్ తీసుకొని దాన్ని రబ్ చేస్తారు. అంటే ఈ పెన్సిల్ మీకు ఎలాగో ఉపయోగపడుతుంది? మీరు రైటింగ్ అంటే మీరు మంచిగా రాయటానికి అనేది ఉపయోగపడుతుంది. ఇప్పటి వరకు మీరు ఏమనుకుంటున్నారు? ఈ పెన్సిల్, స్కేల్, ఎరేజర్ ఏముంది కొట్లో దొరుకుతుంది, ఒక 5 or 10 పెడితే వెళ్ళి తెచ్చుకుంటాం అని తెలుసుకుంటాం. కానీ ఇది దేవుడు మన కొరకు మన హోంవర్క్స్ చేసుకోవటానికి ఆయన ఎంతో ప్రణాళిక కలిగి ముందే ఏర్పరిచి వస్తువుని ఇచ్చాడని ఈ దినాన్ని మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి మీరు ఏం చేస్తారు తెలుసా? ఈ వస్తువుని వాడిన ప్రతిసారి ప్రభువా నీ హోంవర్క్ చేసుకోవటానికి ఈ వస్తువుని నాకు ఇచ్చావు అని చెప్పేసి ఈ వస్తువుని బట్టి, ఈ పెన్సిల్ని బట్టి మీరేం చేయాలి? దేవానికి స్తోత్రాలు అని చెప్పాలి. అర్థమవుతుందన్నమాట? సరే, సెకండ్ వన్ చూసుకున్నట్లయితే ఆర్టిస్టులు అనమాట. ఆర్టిస్ట్ అంటే ఇప్పుడు మీరు స్కూల్కి వెళ్తారు, ఆ స్కూల్ బయట ఏమని రాస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ మీది విజ్ఞాన్ స్కూల్ అనుకోండి, విజ్ఞాన్ విద్యా సంస్థలు అని రాస్తారు. భానోదయ అనుకోండి, భానోదయ విద్యా సంస్థలు అని రాస్తారు. అలా ఎలా రాస్తున్నారు? వాళ్ళు ఒక స్కేల్ అనేది తీసుకుంటారు. వాళ్ళు ఎంత వెడల్పుతో అయితే రాయాలనుకుంటున్నారో ఆ కొలత అంటే స్కేల్ ఉందా, స్కేల్ తోటి కొలత పెట్టుకొని ఆ అక్షరాల మధ్యలో వాళ్ళ అక్షరాలు అనేది రాస్తున్నారు. ఇప్పుడు స్కేల్ ఎవరు ఇచ్చారు? ఈ స్కేల్ అని నేను చెప్తున్నాను. దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిది. ఈ స్కేల్ మనకి ఎవరు ఇస్తున్నారు ఇప్పుడు చెప్పండి? దేవుడు. మరి దేవుడు ఇచ్చిన వస్తువుని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ బర్త్డే వచ్చింది అనుకోండి, మీ మమ్మీ మీ డాడీ మీకు గిఫ్ట్ ఇచ్చారు అనుకోండి, మీరు ఏం చేస్తారు? మమ్మీ థ్యాంక్ యూ అని చెప్తారా లేదా? మరి దేవుడు ఇచ్చిన గిఫ్ట్ని బట్టి దేవుడికి థ్యాంక్ యూ చెప్పాలా లేదా? కదా. కాబట్టి మీరు పెన్సిల్, స్కేల్, ఎరేజర్ ఇలా దేవుడు ఇచ్చిన ప్రతి ఒక్క వస్తువును వాడుతున్నప్పుడు దేవానికి స్తోత్రాలు, దేవానికి ధన్యవాదాలు, దేవానికి వందనాలు అని చెప్పేసి మనం అందరం తెలియపరచాలన్నమాట. అర్థమవుతుందా? రెండవదిగా స్కూల్స్ మీద అంటే నేమ్స్ రాయటానికి అనేది ఈ స్కేల్, పెన్సిల్,
ఎరేజర్ ఉపయోగపడుతుంది. మరి థర్డ్ వన్ మనం చూసుకునేటట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ మనము ఈ టేబుల్ చూసుకుందాము. ఈ టేబుల్ ఇంత కరెక్ట్గా కొలతతో ఎలా గీసారంటే ఏం చేస్తున్నాము, ఇది తయారు చేసేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, ఒక పెద్ద స్కేల్ తీసుకొని ఇది ఇంత నుంచి ఇంత వెడల్పుకు ఉండాలని చెప్పేసి వాళ్ళు ఫస్ట్ కొలత తీసుకుంటున్నారు. ఒకవేళ ఆ కొలత అంటే స్కేల్ లేకపోతే వాళ్ళు ఏమవుతుంది, కరెక్ట్గా చేత్తో లేదా అంచనా వేసి వాళ్ళు తయారు చేస్తే ఏమవుతుంది, వంకరగా అనేది వస్తుంది. ఈ స్కేల్ ఉన్నప్పుడు మనకి ఎలా అర్థమవుతుంది, కరెక్ట్ కొలత తీసుకోవటానికి అనేది అర్థమవుతుందా? ఇప్పుడు ఇది ఇట్లా కరెక్ట్గా వచ్చిందంటే దీన్ని వీళ్ళు స్కేల్ తీసుకొని కొలత వేసి తయారు చేశారు. కాబట్టి మూడవదిగా కొలతలు చూడటానికి అనేది ఈ స్కేల్ ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఏం చేయాలి తెలుసా, ప్రభువా ఈ స్కేల్ నాకు ఇచ్చావయ్యా, నిజంగా ఈ మెజర్స్ అంటే ఇప్పుడు మీరు సరే మీ భాషలో చెప్పాలంటే మీరు ఏం చేస్తారు, మీకు గ్రాఫ్స్ అంటే తెలుసా, స్కూల్స్లో గ్రాఫ్ ఉంటుంది, లేదా మీరు ఇప్పుడు వైట్ బుక్ ఉందనుకోండి దానికి బార్డర్స్ కొడతారు కదా, ఆ బార్డర్స్ దేని సహాయంతో కొడుతున్నారు, స్కేల్. కాబట్టి మీరేం చేయాలి, ప్రభువా ఈ స్కేల్ని ఇచ్చావు నీకు వందనాలయ్యా అని చెప్పేసి అనాలన్నమాట. అర్థమైందన్నమాట. నాలుగోదిగా మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు అంటే మన ఇళ్ళందరిలో ఏముంటాయి, బండలు టైల్స్ అనేవి ఉంటాయి. ఆ టైల్స్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇంత షేప్లో కావాలి అని చెప్పేసి అడుగుతారు. కొంతమందికి ఇట్లా రెక్టాంగిల్గా ఉంటుంది, కొంతమందికి ట్రయాంగిల్, అంటే ఎవరికి నచ్చిన షేప్ని వాళ్ళు తయారు చేయించుకుంటున్నారు. అట్లా ఏ షేప్ కావాలి అంటే ఆ షేప్లో మనం తయారు చేయించుకుంటున్నామంటే ఎట్లాగా, అది ఒక కొలత తీసుకొని వాళ్ళకి నచ్చిన యాంగిల్లో అనేది చేయించుకుంటున్నారు. ఇక్కడ కూడా ఏం ఉపయోగపడుతుంది, స్కేలే కదండి. మరి స్కేల్ని మీరందరూ ప్రతిరోజు స్కేల్ యూజ్ చేస్తున్నారా లేదా, యూజ్ చేస్తున్నారు కదా. మరి ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకున్నారా, నిజంగా నా యేసయ్య నా తండ్రి ఈ స్కేల్ నా కోసం సృజించి పంపించాడు, ఈ వస్తువులో ఇంత మంచి క్వాలిటీస్ ఉన్నాయి, నేను ఎప్పుడైనా దేవునికి గణపరిచానా, ఈ స్కేల్ వెనుకల్లా ఇంత ప్రేమ దేవునిలో దాగుందని చెప్పేసి మనం జ్ఞాపకం చేసుకున్నామా, లేదు. ఎందుకంటే ఈ దినాన మనము దేవుడు తెలియపరుస్తున్నాడు, బైబిల్లో రిఫరెన్స్ చూపించే నేను మీకు చెప్తున్నాను. కాబట్టి మీరు స్కేల్, పెన్సిల్, ఎరేజర్ ఇవి ఎప్పుడు వాడుతున్నా దేవుణ్ణి మనందరము మహిమపరచాలన్నమాట. ఇప్పుడు నేను మీకు ఏం చెప్పాను, ఏ అంశం చెప్పాను చెప్పండి, అందరూ చెప్పండి. దేని గురించి చెప్పాను, ఇది ఎవరు మన కోసం పంపించారు, ఎవరు మన కోసం సృజించారు. కాబట్టి ఆ వస్తువును వాడుతున్నప్పుడు మనం ఏం చేయాలి, ఓకే ప్రార్థనలు ఆ వస్తువుని బట్టి ఏం చెప్తాం దేవునికి, ఓకే అంటే దేవునికి ఈ వస్తువుని బట్టి మహిమ ఘనత ప్రభావంలో ఆయనకి చెల్లించే బిడ్డలుగా ఈ రోజు నుంచి మీరు నేను అందరము ఉండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు అర్థమైందా, జ్ఞానవాకు స్టెప్ 1 మెసేజ్ అంటే అర్థమైందా, ఒక వస్తువుని బట్టి దేవుని గణపరచడం. అర్థమవుతుందా. ఇప్పుడు ఎన్ని విధాలుగా తీసుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మైక్ ఉంది, మైక్ ఎన్ని విధాలుగా మనం యూజ్ చేస్తున్నామో మీరు ఆలోచించుకోండి, మీరు పాయింట్స్ రాసుకోండి. మీరు పాయింట్స్ రాసుకున్నప్పుడు మైక్ వల్ల ఇన్ని ఉపయోగాలు వస్తున్నాయి. అర్థమవుతుందా. అప్పుడు మీరేం చేయాలి, ఈ వస్తువును బట్టి దేవుని మహిమపరచాలన్నమాట. చూసారా, దేవుడు ఎంత ప్రేమ మన కొరకు ముందే సృజించి పంపించాడు. కాబట్టి ఈ వస్తువుని మనం వాడుతున్నప్పుడు దేవా నీకు వందనాలు, నీకు స్తోత్రాలని గణపరిచే బిడ్డలుగా ఉండాలని కోరుకుంటూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. మీ అందరికీ నా వందనములు.